హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఇన్ ఆర్డర్ ట్రావెల్స్ గురించి తెలుసుకుందాం అనమాట. ఇన్ ఆర్డర్ ట్రావెల్స్ అంటే ప్రతి దానికి మనకి లెఫ్ట్ చైల్డ్ రైట్ చైల్డ్ అనేది చాలా కామన్గా ఉంటుంది. నోడ్ అనేది మాత్రమే మారుతూ ఉంటుంది. ఇన్ అంటే ఏంటి, బిట్వీన్ అనమాట. అంటే ఏంటి, లెఫ్ట్ చైల్డ్ రైట్ చైల్డ్కి మధ్యలో మనము నోడ్ని ఇన్సర్ట్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనము ఒక ట్రీ అనేది తీసుకున్నాం అనమాట. ఈ ట్రీ నుంచి మనము ఆర్డర్ అనేది ఫామ్ చేయాలన్నమాట. అంటే ప్రతి నోడ్ దగ్గర మనము ఫార్ములా అనేది రాసుకుంటాం అనమాట. ఏదైతే ఫస్ట్ లెటర్ ఉందో దాన్ని మనము ఫస్ట్ విజిట్ చేస్తాం అనమాట. విజిట్ చేస్తే ఫస్ట్ మనకి ఏ అనేది ఉంది. ఏకి లెఫ్ట్ చైల్డ్ ఉందా లేదా అని చెక్ చేస్తాం. ఏకి లెఫ్ట్ చైల్డ్ అనేది ఉంది. నెక్స్ట్ మళ్ళీ బీకి లెఫ్ట్ చైల్డ్ ఉందా లేదా అని చెక్ చేస్తాం అనమాట. బీకి లెఫ్ట్ చైల్డ్ అనేది ఉంది. డీకి ఏమైనా లెఫ్ట్ చైల్డ్ ఉందా లేదా అని చెక్ చేస్తాం. లేదు కాబట్టి మనకి నెక్స్ట్ ఏం చేస్తాము, ఈ నోడ్ని మనము విజిట్ చేస్తాం అనమాట. నోడ్ని విజిట్ చేస్తాం కాబట్టి మనం ఏం రాస్తాము, డి అని రాస్తాం అనమాట. డి అని రాసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనం ఏం చేస్తాము, రైట్ చైల్డ్ ఏమైనా ఉందా అని దీనికి చెక్ చేస్తాం. దీనికి రైట్ చైల్డ్ లేదు కాబట్టి మనం ఏం చేస్తాం, నెక్స్ట్ బ్యాక్కి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తాము, మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ చైల్డ్ అయిపోయింది. నెక్స్ట్ లెటర్ ఏంటి, నోడ్ అనమాట. నోడ్ని మనం ఏం చేస్తాము, మనము విజిట్ చేస్తాం. విజిట్ చేసిన తర్వాత బి అనే దాన్ని మనము విజిట్ చేస్తాం. విజిట్ చేసిన దాన్ని నెక్స్ట్ బి అని రాస్తాం అనమాట. నెక్స్ట్ మనకి నోడ్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చెక్ చేస్తాం, మనము రైట్ చైల్డ్ అనేది చెక్ చేస్తాం అనమాట. రైట్ చైల్డ్ చెక్ చేసిన తర్వాత మనకి దీనికి ఏమైనా లెఫ్ట్ చైల్డ్ ఉందా అని చెక్ చేస్తాం. లెఫ్ట్ చైల్డ్ అయితే లేదు కాబట్టి మనం ఏం చేస్తాము, నెక్స్ట్ నోడ్ అనేది తీసుకుంటాం. నోడ్ అనే దాన్ని మనము విజిట్ చేస్తాం. విజిట్ చేసిన దాన్ని మనం ఏం రాస్తాం, విజిట్ చేసిన దాన్ని మనము రాస్తాం అనమాట. డిబిఈ అనే దాన్ని మనము రాస్తాం అనమాట. నెక్స్ట్ మనం ఏం చేస్తాం, దీనికి ఏమన్నా రైట్ చైల్డ్ ఉందా లేదా అని మనము చెక్ చేస్తాం అనమాట. రైట్ చైల్డ్ అయితే లేదు కాబట్టి మనం ఏం చేస్తాం, మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతాం అనమాట. ఇందులో ఏంటి, నాకు లెఫ్ట్ చైల్డ్ అయిపోయింది, నోడ్ అనేది విజిట్ చేశాను, నెక్స్ట్ రైట్ చైల్డ్ అనేది కూడా అయిపోయింది అనమాట. నెక్స్ట్ మళ్ళీ నేనేం చేస్తాను, మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతాను. బ్యాక్ వెళ్ళిపోయి నాకు ఇక్కడ లెఫ్ట్ చైల్డ్ మొత్తం అయిపోయింది. లెఫ్ట్ చైల్డ్ మొత్తం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ నేను ఏం విజిట్ చేస్తాను, నోడ్ ఏ అనేది అని నేను విజిట్ చేస్తాను అనమాట. అప్పుడు ఏమొస్తుంది, నాకు డిబిఈఏ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ మనం ఏం చేస్తాం, మనము లెఫ్ట్ చైల్డ్ అయిపోయింది, నోడ్ అయిపోయింది, నెక్స్ట్ రైట్ అనేది ఉందన్నమాట. రైట్ చైల్డ్ అనేది మనం చెక్ చేస్తాము. సి అనే దానికి తీసుకుంటాం. సి అనే దానికి మనకి లెఫ్ట్ చైల్డ్ ఉందా లేదా అని మనము చెక్ చేస్తాం. సికి లెఫ్ట్ చైల్డ్ అనేది లేదు కాబట్టి నెక్స్ట్ మనం ఏం విజిట్ చేస్తాము, నోడ్ అనేది విజిట్ చేస్తాం. నోడ్ అనేది విజిట్ చేస్తాం కాబట్టి సి అనేది మనము తీసుకుంటాం అనమాట. సి అనేది మనం తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తాము, ఈ సి అనేది మనము విజిట్ చేస్తాం అనమాట. విజిట్ చేస్తాం కాబట్టి మనం ఏం రాస్తాము, డిబిఈఏసి అని మనం రాస్తాం అనమాట. రాసిన తర్వాత మనం ఏం చేస్తాం, మనము నెక్స్ట్ రైట్ చైల్డ్కి వెళ్ళిపోతాం. రైట్ చైల్డ్ ట్రావర్స్ అయిన తర్వాత మనము దీనికి ఏమైనా లెఫ్ట్ చైల్డ్ ఉందా అని మనము చెక్ చేస్తాం. దీనికి లెఫ్ట్ చైల్డ్ లేదు కాబట్టి మనం ఏం చేస్తాము, విజిట్ చేయం. నెక్స్ట్ ఏం చేస్తాం, మనము నోడ్ అనేది విజిట్ చేస్తాం. నోడ్ అనేది ఏంటిది, ఇక్కడ ఎఫ్ అని రాస్తాం అనమాట. ఎఫ్ అనేది రాస్తాం. నెక్స్ట్ మళ్ళీ మనము రైట్ చైల్డ్ ఉందా లేదా అని చెక్ చేస్తాం. రైట్ చైల్డ్ లేదు కాబట్టి మనకి దీన్ని విజిట్ చేయమన్నమాట. విజిట్ అనేది చెయ్యమన్నమాట. మనం ఏం చేస్తాం, అప్పుడు మళ్ళీ ఎఫ్ అనేది రాస్తాం అనమాట. ఇక్కడ మనకి నోడ్ అనేది దీనికి లెఫ్ట్ సబ్ ట్రీ లేదు, మనకి రైట్ సబ్ ట్రీ లేదనమాట. ఇది ఏంటి, మనకి ఫైనల్ ఆర్డర్ అనమాట. ఫైనల్ ఆర్డర్ ఆఫ్ ఇన్ ఆర్డర్ ట్రీ అనమాట. అంటే ఏంటి, మనకి ఇప్పటి వరకు మనము ప్రీ ఆర్డర్ ట్రావెల్స్, ఇన్ ఆర్డర్ ట్రావెల్స్ అనేది తెచ్చుకున్నాం. దీనికి రెండిటికి ఫార్ములాస్ ఏమున్నాయంటే మనకి ప్రీ ఆర్డర్కి వచ్చేసి ముందు మనకి నోడ్ అనేది ఉంటుంది. ఇన్ ఆర్డర్కి వచ్చేసి లెఫ్ట్ చైల్డ్ రైట్ చైల్డ్ బిట్వీన్లో మనకి నోడ్ అనేది ఉంటుందన్నమాట. మనకి నోడ్ ఎక్కడైతే ఉంటుందో మనకి దాన్ని ఆర్డర్ అని అంటారనమాట. మనకి ట్రీ ఇస్తే మనకి ఆర్డర్ అనేది రాయాలన్నమాట. ఇది మనకి